చైన్ స్నాచింగ్లు హడలెత్తిస్తున్నాయి. వరుస ఘటనతో పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. స్నాచింగ్లపై నిఘాలు పెట్టినా కట్టడి కావటం లేదు. అత్యంత చాకచక్యంగా చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా బైంసాకు చెందిన గంగాదేవి అనే మహిళ మెడ నుంచి గొలుసును అపహరించారు. సదరు మహిళ తన పని నిమిత్తం రాహుల్ నగర్ కు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇద్దరు దుండగులు ఏదో అడ్రస్ గురించి అడుగుతూ తమ పని కానిచ్చారు. మాటల్లో పెట్టి ఒక్కసారిగా మెడలో నుంచి 5 తులాల పుస్తెల తాడును తెంచుకొని పారిపోయారు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. బైంసాలో వారం రోజుల వ్యవధిలో 2 చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోగా గత 2 నెలల్లో 6 చైన్ స్నాచింగ్లు కలకలం రేపుతున్నాయి. ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా దుండగులు విడుచుకుపడుతున్నారు. నిందితుడు ఎలా వచ్చాడు, ఎలా వెళ్లాడు అనేది సీసీ ఫుటేజ్ ని పోలీసులు పరిశీలిస్తున్నారు. గంగాదేవి ఓకే. ఎటు నుంచి ఎటు పోతున్నారు? మా పుల్లనగర్ నుంచి రాహుల్ నగర్ అక్కడ రాహుల్ నగర్ అక్కడ పోతే తోవేటు ఉంది నాకు గుర్తులేదుగా తో నాకేం అంతే. బండలు ఆపిండు పట్టలు పోయింది. ఏమి గొలుసు పుస్తకాలు అది ఎన్ని తులాలు ఉంటుందమ్మా? 5 తులాలు. దెబ్బలు ఏమైనా తగిలినాయా? దెబ్బలు కదా గిచ్చిండు ఇంత తెల్లబట్ట పోతా అంటే అంతే.